ఘనంగా స్వాగతం చెప్పి ఈరోజు శోభయాత్ర ముగిస్తున్నాం. అట్లాగే రాబోయే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి ఈ అక్షింతలు ప్రత్యేకంగా చేర్చబడతాయి, ఇవ్వబడతాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ఇంటింటికి మనం ఇచ్చే అక్షింతల పంపిణీ కార్యక్రమంలో మనకు కూడా భాగస్వామ్యం కావచ్చు. ఈ రోజు ఏ విధంగా అయితే శోభయాత్ర చేసినామో అదే విధంగా రాముని యొక్క ఫోటోని తీసుకొని అక్షింతలు తీసుకొని మందిరం యొక్క నమూనా ఫోటో కూడా ఒకటి ఇస్తూ ఇంటింటికి ఆ అక్షింత చేరవేస్తాం. మనం కూడా మన వాడలలో ఈ అక్షింతల పంపిణీ అప్పుడు అందులో పాల్గొని ఆ యొక్క రాముని యొక్క కృపకు పాత్రలు కావాలి. అట్లాగనే అక్షింతలు అనేది అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు మనకు పెద్ద మొత్తంలో తేవడం ఇబ్బంది కాబట్టి ఇక్కడ వచ్చిన అక్షింతలు మామూలుగా ప్రతి ఇంటికి ఇస్తారు. మనం వాటినే మనం ఇంట్లో కూడా మామూలుగా అక్షింతలు తయారు చేసుకుంటాం జనరల్ గా. అటువంటి తయారు చేసుకొని ఆ అక్షింతలలో వీటిని కలుపుకొని మనం పుణ్యకార్యాలప్పుడు మన ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు ఈ అక్షింతలను రాముని యొక్క అక్షింతలను ఎల్లవేళలా శుభం కోసం ఉపయోగించుకుంటారని ఆ యొక్క కార్యక్రమాల్లో కూడా అందరూ భాగస్వాములై ఈ యొక్క రామకార్యంలో భాగస్వాములు అవుతారని కోరుతూ, అట్లాగే 22వ తారీఖు నాడు ఉదయం 10 గంటల నుంచి 1 మధ్యలో ఈ యొక్క రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం టీవీలలో రిలే అవుతుంది, ప్రసారం అవుతుంది. కాబట్టి మనమంతా కూడా కొన్ని చోట్ల ఈ యొక్క టీవీ స్క్రీన్లు ఏర్పాటు చేయబడతాయి. మనం అందరం కూడా సాధికంగా అక్కడ చూడడానికి ఏర్పాట్లు చేయబడతాయి. ఆ కార్యక్రమం అందరం కూడా, ఎందుకంటే అందరం అక్కడికి వెళ్ళలేం కాబట్టి ఇక్కడ ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆ రోజు దేశమంతా ప్రపంచమంతా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఆ రోజును ఒక దీపావళిగా నిర్వహించుకోవాలని చెప్పి మన యొక్క రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ వారు మనకు సూచించారు. ఎందుకంటే రామాలయ ప్రారంభోత్సవం అనేటువంటిది మనకు ఒక దీపావళి కంటే ఎక్కువ అది. కాబట్టి ప్రతి ఇంటిలో మినిమం తక్కువ ఒక 5 దీప ప్రమిదలు వెలిగించుకోవాలి. అంతకంటే ఎక్కువ మనం ఎవరికి సాధ్యమైన వాళ్ళు దీపావళి లాగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పి ట్రస్ట్ వారు మీరు సూచించారు. కాబట్టి మనం ప్రతి ఇంటిలో ఒక దీపావళిగా మనం నిర్వహించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సూచన చేయడం జరుగుతుంది. మనం కూడా మిగతా వాళ్ళకు ఆ రోజు జరిగే కార్యక్రమాల యొక్క గొప్పతనం గురించి చెబుతూ దాన్ని దివ్యంగా భవ్యంగా నిర్వహించుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఒక సూచన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాతలు, బాలికలు, మిగతా గ్రామ పెద్దలందరికీ కూడా ఈ యొక్క రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. 22 జనవరి 2024 సంవత్సరంలో శ్రీరాముని ప్రతిష్ట కాబోతున్నటువంటి శుభ తరుణంలో ఈరోజు అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షింతలు
ఈ దేశంలో గ్రామ గ్రామాన ప్రతి ఇంట్లో కూడా శ్రీరాముని అక్షింతలు చేరాలి అన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో నిర్వహించేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హిందూ బంధువులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి ఈ నిర్వాహకులకు అందరి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ రాముడి దయ వల్ల ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం ఒక గొప్ప దేశంగా విరాజిల్లబోతున్నది. శ్రీరాముడి అయోధ్యలో ఎప్పుడైతే రాముడి ప్రతిష్ఠ జరుగుతుందో అప్పుడే భారతదేశ ఈ భరత ఖండంలో ఈ 22 జనవరి తర్వాత జరగబోయేటువంటి అద్భుతమైన పరిపాలన మనందరము కూడా ఉంటామని చెప్పి అందరికీ మన భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని చెప్పి ఆ శ్రీరాముల వారి దివ్యమైనటువంటి వారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మనందరి మీద ఉంటాయని చెప్పి ఈ రామ మందిర నిర్మాణంలో అనేక సంవత్సరాలుగా పోరాటం చేసినటువంటి తన సేవకులు మొదలుకొని నేటి భారత ప్రభుత్వం వరకు అందరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తు చాలా గొప్పగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ నిర్వాహక అందరి తరఫున ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరి తరఫున నిర్వాహకులకు ప్రత్యేకించి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈనాటి పుణ్య కార్యక్రమంలో భాగస్వాములవుతున్న మీ అందరికీ సుస్వాగతం తెలియజేస్తూ మనకు అయోధ్యలో జనవరి 22వ తారీఖు నాడు ప్రారంభం కాబోతున్నటువంటి చక్కటి పుణ్య కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ధర్మపురికి అభిషేకంలో పూజించబడ్డటువంటి అక్షంతలు మన ధర్మపురికి చేరుకోవడం జరిగింది. వీటిని మనకు శోభయాత్రతో మనము గోదావరి వద్ద ఉన్నటువంటి రామాలయానికి చేర్చబోతున్నాము కొద్ది క్షణాలలో. దీనిలో భాగంగానే ఈనాటి ఈ శోభయాత్ర ధర్మపురి పట్టణంలో ఎంతో అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నది.